Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రెషన్స్ చాప్టర్, ఇది ఏపీ వాళ్ళకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి ప్రోగ్రెషన్స్ అని ఉంటుంది. ఈ చాప్టర్ నుండి ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ప్రీవియస్గా నేను పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ చాప్టర్లో ఉన్న ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. అది ఎవరైనా చూడకపోతే వేదాంతు ఏపీఎన్టీఎస్ 9 and 10 యూట్యూబ్ ఛానల్, అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియోస్ ట్యాబ్గా కనిపిస్తుంది, కంపల్సరీ చూడండి నాన్న. అండ్ మనం మొదటి క్వశ్చన్కి వెళ్ళిపోతే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 4n - n స్క్వేర్, వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? ఇదొక క్వశ్చన్ మనకి ఇక్కడ చూడండి, ఇదొక క్వశ్చన్. తర్వాత వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్, ఇదొక క్వశ్చన్. వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్, ఇదొక క్వశ్చన్. అలాగే సిమిలర్లీ ఫైండ్ థర్డ్ టర్మ్, 10th టర్మ్ అండ్ nth టర్మ్. మొత్తానికి ఈ ఒక్క క్వశ్చన్లో, మెయిన్ క్వశ్చన్లో మళ్ళీ మనం ఎన్ని కనిపెట్టాలి? 1 2 3 4 5 6 క్వశ్చన్స్ కనిపెట్టాలి. ఓకే, సరే చూద్దాం. మొదటిగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటన్నా, ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అని ఇచ్చారు. మనం సింబల్ యూజ్ చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము? s సఫిక్స్ కింద n, అంటే Sn is equal to 4n - n స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు, సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇప్పుడు మనకు మొదటి క్వశ్చన్ ఏం అడిగారు? వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అని చెప్పి అడిగారు. నేను ఇక్కడ n ప్లేస్లో 1 రాసుకుంటున్నాను. n ప్లేస్లో 1 రాసుకుంటున్నాను, అంటే ఇక్కడ ఉన్న n ప్లేస్లో 1 పెట్టాలి. ఏమవుతుంది? S1 is equal to 4 × 1 - 1 స్క్వేర్, అంటే 3 వచ్చింది. ఇప్పుడు S1 అంటే మనకి మీనింగ్ ఏమవుతుందన్న? సమ్ ఆఫ్ వన్ టర్మ్, సమ్ ఆఫ్ వన్ టర్మ్. Sn అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్, S1 అంటే సమ్ ఆఫ్ వన్ టర్మ్. అదేంటి ఒక్క టర్మ్ మనం ఎలా కలుపుతాము అంటే, సమ్ ఆఫ్ వన్ టర్మ్ అంటే దాని అర్థం ఇంకా ఒకే టర్మ్ ఉన్నట్టు, దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్. సమ్ ఆఫ్ వన్ టర్మ్ అంటే S1 అన్న ఫస్ట్ టర్మ్ A1 అన్న ఒకటే, ఎందుకంటే ఒకే టర్మ్ ఉంటుంది కదా నాన్న. ఇప్పుడు సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అన్నాను అనుకో, మొదటి టర్మ్ ప్లస్ రెండో టర్మ్. ఇక్కడ సమ్ ఆఫ్ వన్ టర్మ్ అంటే ఓన్లీ ఒక టర్మ్ ఉంటుంది, దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, అంతే. సరే, మొత్తానికి మనకి ఏమొచ్చింది? ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. అంటే ఒక క్వశ్చన్ని చక్కగా ఆన్సర్ చేసేసాం. ఇక తర్వాత ఏంటి? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ఏం కనిపెడితే సరిపోతుంది? S2 అంతే. సింపుల్గా నువ్వు చేయాల్సింది ఏం లేదు. n ప్లేస్లో, ఇక్కడ ఉన్న n ప్లేస్లో 2 పెట్టి, అంటే S2 is equal to 4 × 2 - 2 స్క్వేర్, 4 2s are 8, 8 - 4 అంటే 4, సరిపోయింది. అంటే నీకు S2 వాల్యూ ఎంత వచ్చిందన్న? 4 వచ్చేసింది. S2 ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ 2 టర్మ్స్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్. సరే, మొత్తానికి 2 క్వశ్చన్లు ఆన్సర్ చేసేసాం. తర్వాత క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్? రెండవ టర్మ్ ఏంటి? రెండవ టర్మ్, ఏపీలో రెండవ టర్మ్. సరే, ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇది మనకు అవసరం లేదు యాక్చువల్లీ. పుట్ n is equal to 3, S3 వాల్యూ అవసరం లేదు, జస్ట్ ఏదో నాకు క్యాజువల్గా ఫైండ్ అవుట్ చేశాను అంతే. అంటే ఇది ఫైండ్ అవుట్ చేసి కూడా ప్రాబ్లం చేయొచ్చు, బట్ ప్రస్తుతానికి ఈ ప్రాబ్లంకి ఇది అవసరం లేదు కండి, తీసేద్దాం. సరే, ఇప్పుడు మనము సమ్ ఆఫ్ 2 టర్మ్స్ వరకు కనిపెట్టాం కదా, అంటే S2 is equal to మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. రెండు టర్మ్స్ కలిపితే 4 వచ్చింది. రెండు టర్మ్స్ అంటే ఏంటి? మొదటి టర్మ్ని ప్లస్ రెండో టర్మ్ని కలిపితే 4 వచ్చింది. మొదటి టర్మ్ మనకు తెలుసు ఎంత? 3. A1 అన్నా ఏ అన్నా ఒకటే నాన్న, మనకి ఫస్ట్ టర్మ్ అని మీనింగ్, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది 3 కాబట్టి ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసి దీన్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే A2 is equal to 1, అంటే సెకండ్ టర్మ్ వచ్చేసింది, అంతే కదా. సో మనం కనిపెట్టాల్సిన సెకండ్ టర్మ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక మనం థర్డ్ టర్మ్, 10th టర్మ్, nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలా అనేది చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ముందు దాని ప్రకారం, ముందు స్లైడ్లో నేను చెప్పిన దాని ప్రకారం సెకండ్ టర్మ్ ఉంది, ఫస్ట్ టర్మ్ ఉంది. సెకండ్ టర్మ్ ఉంది, ఫస్ట్ టర్మ్ ఉంది. సో ఇప్పుడు కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ ఏమో కదా. ఎలాగా? కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, అవునా? మనం మొదట్లో చెప్పుకున్నాం, స్టార్టింగ్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు A2 - A1. సరే, ఇప్పుడు అసలు కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని ఏం పడింది మనకి అంటే, మరి మనం ఈ టర్మ్స్ కనిపెట్టాలి కదా. థర్డ్ టర్మ్, 10th టర్మ్, nth టర్మ్ కనిపెట్టాలి కదా.
సో ఏపీలో ఏ టర్మ్ కనిపెట్టాలన్నా మన దగ్గర ఏ మరియు డి ఉంటే చాలు కనిపెట్టేయచ్చు. అందుకనే డి ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న ఏ2 మైనస్ ఏ1 అంటే 1 మైనస్ 3. ఏ2 అంటే 1, ఏ1 అంటే 3. 1 మైనస్ 3 అంటే ఎంత? -2. సో కామన్ డిఫరెన్స్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు థర్డ్ టర్మ్ ఏంటి థర్డ్ టర్మ్ అంటే ఏ3. ఏ3 అంటే ఏమవుతుంది నాన్న ఫార్ములా? ఏ ప్లస్ 3కి ఒకటి తగ్గించండి ఇక్కడ 2d. అవునా కదా? ఏ ఫార్ములా మనకి మెయిన్ ఫార్ములా ఏంటి? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 టైమ్స్ డి. అది మనకి యాక్చువల్గా. ఇప్పుడు మనకి థర్డ్ టర్మ్ కావాలి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టండి. ఏ3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 మైనస్ 1 2d. అంటే సింపుల్గా మనం ఎలా చెప్పేసుకుంటాం 3కి ఇక్కడ ఒకటి తగ్గించాలి అని చెప్పుకుంటాం అంతే. యాక్చువల్గా ఈ ఫార్ములా నుండి నేను ఇవి రాసుకున్నట్టు అనమాట. అంటే ప్రతిసారి ఇది రాసుకోవడం కంటే డైరెక్ట్గా మనం ఇలా దీనికి ఇక్కడ ఒకటి తగ్గుతుందని చెప్పి రాసేసుకుంటే సరిపోద్ది. నో ప్రాబ్లం. ప్రతిసారి ఫార్ములా రాయాల్సిన పని లేదు. ఓకే చూడండి నాన్న ఇప్పుడు ఏ3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2d కదా. ఏ అంటే 3, ఇంకా మనకి వాల్యూస్ ఉన్నాయి కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్గా మనకి థర్డ్ టర్మ్ వాల్యూ ఎంత వస్తుంది అన్న -1. అలాగే 10th టర్మ్ అడిగారు. 10th టర్మ్ అంటే ఏ10 అంటే ఫార్ములా ఏమవుతుంది ఏ ప్లస్ 9d. సో ఏ వాల్యూ మరియు డి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 10th టర్మ్ ఎంత వస్తుంది అన్న -15. తర్వాత ఎంత టర్మ్ అడిగారు క్వశ్చన్లో, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎంత టర్మ్ అంటే ఏఎన్నే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ అంటే ఫార్ములా ప్రకారం ఏంటి మనకి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 టైమ్స్ డి. సింపుల్గా ఏ ప్లేస్లో 3, డి ప్లేస్లో -2 మనకు వచ్చినాయి కదా వాల్యూస్, అవి సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక్కడ చూడండి నాన్న -2 ఇంటూ ఎన్ -2n -2 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2. సో +2 ఇక్కడ 3 ఇక్కడ +2 3 + 2 అంటే 5 -2n. సో 5 - 2n విచ్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏఎన్ అన్నమాట. టోటల్గా అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి మనము ఆన్సర్స్ చేసేయడం జరిగింది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మీకు క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నా కానీ మోడల్స్ డిఫరెంట్గా ఉన్నా కానీ ఈజీగా ఉంటాయి, ఎందుకంటే రెండే ఫార్ములాస్ ఏఎన్ ఎస్ఎన్. ఓకే సరే. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి థియరిటికల్ క్వశ్చన్స్ నా, అంటే థియరిటికల్ క్వశ్చన్ ఇస్తారు, దాన్ని మనం అర్థం చేసుకుని ఒక ప్రోగ్రెషన్ ఫామ్ చేసుకుని క్వశ్చన్లో ఏమైతే అడిగారో అవి ఫైండ్ అవుట్ చేయాలి అంతే, అంతకు మించి ఏం లేదు. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కానీ చూడండి ఏం చేస్తాము, క్వశ్చన్ ఇస్తే దాని ఈక్వేషన్ రూపంగా మార్చి అప్పుడు మనం సాల్వ్ చేసి క్వశ్చన్లో ఏమైతే అడిగారో చేస్తాం. ఇది కూడా అంతే, ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెషన్లోకి మార్చాలి అంతే, వెరీ సింపుల్, ఏం లేదు. చూడండి మొదటిగా నాన్న సుబ్బారావు started work in 1995 at an annual salary of rupees 5,000 and received an increment of rupees 200 each year. In which year did his income reach 7,000? అంటే సుబ్బారావు అనే పర్సన్ 1995 ఇయర్లో అంటే 1995 సంవత్సరంలో మనం ఎవరో పుట్టున్నాం అప్పటికి, ఆ ఇయర్లో ఆయన ఒక ఉద్యోగం చేసేవారంట, ఒక వర్క్ చేసేవారంట. యాన్యువల్ శాలరీ అంటే పర్ ఇయర్కి, మంత్ కాదు పర్ ఇయర్కి. యాన్యువల్, యానమ్ అన్న యాన్యువల్ అన్న పర్ ఇయర్కి చూసుకోవాలి. ఒక సంవత్సరానికి 5,000 అంట. ఓకే చాలా తక్కువ, అంటే అప్పుగా అది ఎక్కువ, ఇప్పుగా అయితే అసలు చాలా తక్కువ, సరిపోవు అసలు, మంత్గా సరిపోవు కదా 5,000 వస్తే. సరే 5,000 స్టార్ట్ చేశారంట. అండ్ రిసీవ్ అండ్ ఇంక్రిమెంట్ అంటే ఇయర్కి పెరుగుకుంటూ వెళ్తుంది. ఎంతట 200. అంటే ఏంటి నాన్న 1995 సంవత్సరంలో 5,000 సంవత్సరానికి, 1996 సంవత్సరంలో ఏమవుతుంది 5,200, 1997 సంవత్సరంలో ఏమవుతుంది 5,400, అలా 200 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అని అర్థం. అయితే ఇన్ విచ్ ఇయర్ అతను ఏ సంవత్సరంలో అతని ఇన్కమ్ 7,000 అవుతుంది. అంటే మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు 1995లో 5,000, 1996లో 5,200, 1997లో 5,400, అలా ఎన్ని ఇయర్స్ తర్వాత ఆయన యాన్యువల్ ఇన్కమ్ 7,000 అవుతుంది అని అడుగుతున్నాను. చూడండి ఏం లేదు అసలు, చూడండి చాలా ఈజీ, మీకు ఎక్కడ అర్థమైపోతుంది. స్టార్టింగ్ ఫస్ట్ టర్మ్ 5,000, తర్వాత ఇంక్రిమెంట్ అంటే డి కామన్ డిఫరెన్స్, ఇంక్రీజ్ అవుతా వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి కామన్ డిఫరెన్స్ అంతే. బట్ అలా డైరెక్ట్గా రాసేయకుండా థియరిటికల్ ప్రాబ్లమ్స్ కొంచెం మ్యాటర్ రాయాల్సి వస్తుంది. చూద్దాం. సుబ్బారావుస్ యాన్యువల్ శాలరీ 5,000, ఇది క్వశ్చన్లో ఇచ్చిందే.
ఇంక్రిమెంట్ ఈచ్ ఇయర్ ₹200 ఇది కూడా క్వశ్చన్లో ఇచ్చింది. చూడండి నాన్న. ఇప్పుడు ఇది నేను ఓన్గా రాసా. ఏంటంటే ఇయర్ 1995లో 5000, అలాగే 1996లో 5200, 200 యాడ్ అవ్వాలిగా మరి. అంటే 1997లో 5400, 1998లో 5600 సో ఆన్. ఇప్పుడు నాన్న ఇక్కడ నేను ఈ ఇయర్స్‌ని పక్కన పెడితే ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్, ఇది ఫోర్త్ ఇయర్ అని అనుకుంటున్నాను. అదేంటి సార్ ఇక్కడ 1995 ఇచ్చారు కదంటే మనకు ఆ ఇయర్‌తో పని లేదు నాన్న. అది స్టార్టింగ్ ఇయర్. అంటే అతనికి అది ఫస్ట్ ఇయర్ ఉద్యోగంలో. అవునా? అలా మనం కన్సిడర్ చేద్దాం. అతనికి ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన సాలరీ 5000, సెకండ్ ఇయర్‌లో వచ్చిన సాలరీ 5200 అలా. అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, దిస్ ఈస్ ద సెకండ్ టర్మ్, దిస్ ఈస్ ద థర్డ్ టర్మ్ అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ టర్మ్. అంతే. ఓకే. సో క్లియర్‌లీ లిస్ట్ ఆఫ్ సాలరీస్ అంటే ఇవి నాన్న. ఫార్మ్స్ అండ్ ఏపీ. ఇవి ఏపీలో ఉన్నాయి చూడముచ్చటగా. ఎందుకంటే కాన్స్టెంట్‌గా 200 పెరుగుతుంది కాబట్టి. సో చక్కగా ఆ లిస్ట్ ఆఫ్ సాలరీస్ రాసేసాను. 5000, 5200, 400, 600. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 5000 నాన్న. డి అంటే కామన్ డిఫరెన్స్. ఇక్కడ ఏదో ఫార్మాలిటీకి చెక్ చేశాను తప్ప మనకు కామన్ డిఫరెన్స్ ఎంతో మనకు ఆల్రెడీ తెలుసు 200. బట్ కామన్ డిఫరెన్స్ అంటే ఏం చేస్తాము? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ అంటే 5200, ఫస్ట్ టర్మ్ అంటే 5000. ఓకే. ఇక్కడ వరకు బానే ఉంది. తర్వాత డి వచ్చేసింది నాన్న. ఫస్ట్ టర్మ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి నాన్న మనకి క్వెషన్. మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? ఏ ఇయర్‌లో 7000 సాలరీ వస్తది? అంటే దీని ప్రకారం ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, తర్వాతది ఫిఫ్త్ ఇయర్, తర్వాతది సిక్స్త్ ఇయర్, తర్వాతది సెవెంత్ ఇయర్. అలాగా ఎన్నో ఇయర్‌లో సాలరీ 7000 వస్తదని చెప్పి అడుగుతున్నాడు. ఏ ఇదే మనం ప్రోగ్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాన్న ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. అలా ఎన్నో టర్మ్ 7000 అవుతుందో కనిపెడితే సరిపోద్ది కదా. అవునా కదా? ఈ ప్రోగ్రెషన్‌లో 7000 ఎన్నో టర్మ్ అనేది కనిపెడితే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే కదా. ఓకే. విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 7000? దట్ ఈస్ ద క్వెషన్ మ్యాథమెటికల్లీ. అంతే. సో చూడండి. ఇప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ విచ్ టర్మ్ ఈజ్ 7000. అదే నేను ఇక్కడ రాశాను. సరే చూద్దాం. ఏపీ రాసుకున్నా అంటే పైదే నేను ఇక్కడ మళ్ళీ రాశాను. అంటే స్లైడ్ మరి వేరేది ఇది వేరేది కదా. మీరు మాత్రం మళ్ళీ రిపీట్ రాయక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి రాసేసుకోవచ్చు. ఓకే. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5000, డి ఈజ్ ఈక్వల్ టు 200. లెట్ 7000 అనేది ఎన్నో టర్మో కనిపెట్టాలి. అది ఎన్నో టర్మో నాకు తెలీదు కాబట్టి ఎంత టర్మ్ అని చెప్పి అనుకుంటున్నాను. ఎంత టర్మ్ అంటే మనం ఎన్ వాల్యూ కనిపెడితే చాలు. ఎంత టర్మ్ 7000 అనుకున్నాం. అంటే ఏంటి నాన్న? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 7000. ఏఎన్ అంటే ఫార్ములా ఏమవుతుంది నాన్న మనకి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 7000. సో ఏ వాల్యూ ఏమో 5000, డి వాల్యూ ఏమో 200. సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇదిగో ఏ 5000, డి 200. 5000 అటు పంపించేస్తే 7000 మైనస్ 5000. సో 7000 మైనస్ 5000 అంటే 2000 ఇంటూ 200. ఇది నార్మల్‌గానే ఉంటది. సో 200కి ఇంటూ చేస్తున్నాను. ఇటు పంపించేస్తే డివైడ్ చేస్తుంది. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 2000 మైనస్ 200. సో జీరోస్ క్యాన్సిల్. 2 టేబుల్ అయితే 10 టైమ్స్ క్యాన్సిల్. అంటే n-1 ఈజ్ ఈక్వల్ టు 10. n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 11. అంటే అతని సాలరీ 11th ఇయర్ వచ్చేటప్పటికి 11th ఇయర్ అంటే మరి కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్, ఇది ఫోర్త్ ఇయర్. అలాగా 11th ఇయర్ వచ్చేసరికి అతని సాలరీ 7000 అవుతుంది. ఓకే. అంతే. ఇది రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేసినట్టే. థర్డ్ క్వెషన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 700 ఈజ్ టు బి యూజ్డ్ టు గివ్ 7 cash prizes to students of a school for their overall academic performance. అంటే నాన్న ఒక 700 రూపీస్ ప్రైజ్ మనీ అనేది యూజ్ చేసి 7 క్యాష్ ప్రైజెస్ రెడీ చేశారంట. బేస్డ్ ఆన్ దేర్ ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. అంటే మంచిగా ఎగ్జామ్స్లో స్కోర్ చేసిన వాళ్ళకి, మంచిగా చదివే వాళ్ళకి అనుకోవచ్చు మనం. అయితే ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఈజ్ 20 రూపీస్ లెస్ దెన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైజ్. అంటే ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఉందనుకోండి, అది ఫస్ట్ ప్రైజ్ కంటే 20 రూపీస్ తక్కువ. అంటే మరి డిఫరెన్స్ ఉండదు కదా. అన్నీ ఒకేగా ఉంటాయి. ఇంకా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎందుకు? అన్నీ ఒకటే అవుతాయి. అందుకని ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ ఎంత ఉంటే సెకండ్ ప్రైజ్ దానికన్నా 20 రూపీస్ తక్కువ ఉంటుంది.
మళ్ళీ థర్డ్ ప్రైజ్ సెకండ్ దానికంటే 20 రూపీస్ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఫోర్త్ ప్రైజ్ థర్డ్ దానికంటే 20 రూపీస్ తక్కువ ఉంటుంది. ఓకే. అలా అన్నమాట. ప్రిసీడింగ్ అంటే ముందు దానికంటే అని అర్థం. ముందు టర్మ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ప్రైజ్. ఇప్పుడు ఒక్కొక్క ప్రైజ్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది టోటల్ అమౌంట్ 700. మొత్తం 7 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క ప్రైజు ముందు దానికంటే 20 రూపీస్ తక్కువ. సరే చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలిస్తే ఆన్సర్ అంతా వచ్చేసినట్టే. అవునా? ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఒక 100 రూపీస్ అని తెలిసింది అనుకోండి. సెకండ్ ప్రైజ్ ఎంత అవుద్ది? ఫస్ట్ ప్రైజ్ కంటే 20 తక్కువ. అంటే 100 - 20 80. థర్డ్ ప్రైజ్ ఏమవుద్ది? 60. ఫోర్త్ ప్రైజ్ ఏమవుద్ది? 40. అలా. అంటే మనకి ఒక్క ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ తెలిస్తే సరిపోద్ది. ఇక్కడ మనకి ఏమీ తెలీదు కాబట్టి చూడండి. ఒకసారి క్వెషన్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి నేను రాసుకున్నాను ఇక్కడ. గివెన్ సమ్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ ఈజ్ 700 రూపీస్ 700. అంటే అన్ని ప్రైజెస్ కలిపితే 700 అని అన్నాడు. ఈ సమ్ అనే విషయం గుర్తుంచుకోండి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఏమో 7. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఏమో 7. అంటే 7 టర్మ్స్ ఉన్నట్టు. వీటినన్నిటిని కలిపితే 700 వస్తున్నట్టు. అంతే కదా మరి. ఓకే. ఈచ్ ప్రైజ్ ఈజ్ 20 రూపీస్ లెస్ దెన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైజ్. ఇదిగో ఈ 3 కూడా నేను క్వెషన్‌లో నుంచే రాశాను. ఇంకేమి సొంతంగా రాయలేదు. అయిపోయిందా? తర్వాత చూడండి. లెట్ ద ప్రైజెస్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ నాకు ప్రైజెస్ ఏంటో తెలియదు కాబట్టి నేను ఈ విధంగా అనుకుంటున్నా. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. ఓకే. సారీ, అసెండింగ్ కాదు ఇక్కడ రాయాల్సింది. డిసెండింగ్ రాయాలి యాక్చువల్‌గా. ఎందుకంటే బిగ్ టు స్మాల్ వెళ్తున్నాం అన్నమాట. అంటే ఏది రాసినా పర్లేదు అనుకోండి. అంత ఇంపార్టెంట్ కాదు ఈ వర్డ్. కాకపోతే డిసెండింగ్ అని రాయండి. డిసెండింగ్ అంటే ఏంటి? బిగ్ టు స్మాల్ కదా. బిగ్ టు స్మాల్. సో మొదటిగా ఫస్ట్ గిఫ్టే అన్నిటికంటే ఎక్కువ ప్రైజ్ మనీ ఉంటుంది. తర్వాత సెకండ్ది, తర్వాత థర్డ్ది, తర్వాత ఫోర్త్ది. అలా. నాకు ఫస్ట్ గిఫ్ట్ ఎంతో తెలియదు కాబట్టి నేను ఎక్స్ అని చెప్పి అనుకున్నాను. సెకండ్ గిఫ్ట్ ఏమవుతుంది అన్న? నేను ఇందాకే చెప్పాను. ఫస్ట్ గిఫ్ట్ కంటే సెకండ్ గిఫ్ట్ సెకండ్ ప్రైజ్ 20 రూపీస్ తక్కువ ఉంటుంది. తక్కువ అంటే ఎక్స్ - 20. తర్వాత థర్డ్ ప్రైజ్ ఎంత ఉంటుందన్న? సెకండ్ దానికంటే 20 తక్కువ. అంటే ఎక్స్ - 20 సెకండ్ది. దీనికంటే 20 తక్కువ అంటే మళ్ళీ -20 చేయాలి. అంటే ఎక్స్ - 40. అలాగే ఫోర్త్ది ఎక్స్ - 60. అలాగే ఫిఫ్త్ది ఎక్స్ - 80. అలాగే సిక్స్త్ది ఎక్స్ - 100. అలాగే సెవెంత్ది ఎక్స్ - 120. అంతే. ఏం లేదు, 20 తగ్గించుకుంటే వెళ్ళడమే. 7 సరిపోయినాయి కదా. 1 2 3 4 5 6 7. టోటల్ 7 ప్రైజెస్. టోటల్ వీటన్నిటిని కలిపితే 700 వస్తుంది. అంటే ఇవి మనకి ఏపీలో ఉన్నాయి. ఈజీగా చెప్పొచ్చు. ఎలాగా? ఒకసారి చెక్ చేద్దాం పోనీ. ఇక్కడ చెక్ చేయాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్‌గా ఏపీలో ఉన్నాయని చెప్పి రాస్తే సరిపోద్ది. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ తగ్గుకుంటా వెళ్తుంది ప్రతి టర్మ్‌కి కూడా. సో ఒక ఫిక్స్డ్ వాల్యూ తగ్గుకుంటా వెళ్తుందంటే దట్ ఈస్ క్లియర్‌లీ ఇన్ ద ఏపీ. సో మీకు సింపుల్‌గా ఇవన్నీ కామాస్‌తో సెపరేట్ చేసేసి క్లియర్‌లీ ఫార్మ్స్ ఏపీ అని చెప్పి రాసేసి ఇందులో మొదటి టర్మ్ ఏంటి నాన్న? ఎక్స్. కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. లేదా మీకు ఫిక్స్డ్ వాల్యూ ఎంత తగ్గుతుందో తెలిసిపోతుంది కదా. ఎంత? 20 తగ్గుతుంది కాబట్టి -20 పెట్టేయండి. లేదు సార్ మాకు కన్ఫ్యూజ్గా ఉందంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏమో ఎక్స్ - 20 మైనస్ ఫస్ట్ టర్మ్ ఏమో ఎక్స్. సో ఎక్స్ క్యాన్సిల్. -20 ఈజ్ ద ఆన్సర్. ఓకే. అలా చేసుకున్నా నో ప్రాబ్లం. అండ్ మనకి ఇక్కడ లాస్ట్ టర్మ్ కూడా ఉంది. ఎల్ ఎంత? ఎక్స్ - 120. ఓకే. సరే, ఇక్కడ వర్క్ చేసేసాం, బాగానే ఉంది. నెక్స్ట్ నాన్న, సమ్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ ఈజ్ ₹700 కదా. అంటే దాని అర్థం ఏంటి? వీటిని అన్నింటినీ యాడ్ చేసుకుంటా వెళ్తే ఎంత వచ్చింది మనకి? 700. అంటే సమ్ ఆఫ్ 7 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 700. సో సమ్ ఆఫ్ 7 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 700. సమ్ ఆఫ్ 7 టర్మ్స్ అంటే S7. మనకి ఎస్ఎన్కి ఫార్ములాస్ 2 ఉన్నాయి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 టైమ్స్ 2a ప్లస్ n - 1 ఇంటూ d. ఇదొక ఫార్ములా ఉంది అండ్ ఇదొక ఫార్ములా ఉంది. ఓకేనా? ఇప్పుడు మరి లాస్ట్ టర్మ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఫార్ములానే యూజ్ చేయాలి. లాస్ట్ టర్మ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే అప్పుడు ఇది యూజ్ చేయాలి. ఇక్కడ లాస్ట్ టర్మ్ మనకు ఉంది కాబట్టి నేను ఈ ఫార్ములా తీసుకున్నాను. ఓకే. సరే చూడండి, S7 n ప్లేస్లో 7 పెడితే S7 ఈజ్ ఈక్వల్ టు 7/2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎక్స్
ఎల్ అంటే లాస్ట్ టర్మ్ ఎంత, ఎక్స్ మైనస్ 120. సో ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 700. 7/2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు ట్రాన్స్పోజ్ చేస్తే రెసిప్రోకల్ అయిపోద్ది. సో ఇట్ బికమ్స్ 2/7. 7 టేబుల్ ఇది 100 టైమ్స్ క్యాన్సిల్. ఇక మనకి మిగిలినవి ఏంటి నాన్న, ఇక్కడ 100 ఉంటుంది. 100 ఇంటూ 2 అంటే ఇదిగో 200. ఇక్కడేమో 2x మైనస్ 120 ఉంటుంది. ఓకే, సో 120 నాకు ట్రాన్స్పోజ్ చేసేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 160 వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, మొదటి గిఫ్ట్, మొదటి ప్రైజ్. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఎంత అవుతుంది, 160 కంటే 20 తక్కువ అంటే 140, తర్వాతది 120, తర్వాతది 100, తర్వాత 80, తర్వాత 60, తర్వాత 40 అంతే. సో 7 ప్రైజెస్ ఆర్ అని చెప్పి ఇక్కడ రాసిస్తే మీకు సరిపోతుంది అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్, ఇన్ ఏ స్కూల్ students thought of planting trees in and around the school to reduce air pollution. ఒక స్కూల్లో పిల్లలు స్కూల్ లోపల మరియు సరౌండింగ్స్లో కూడా ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ప్లాంట్స్ వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారంట. ఓకే, బాగానే ఉంది. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ నెంబర్ ఆఫ్ ట్రీస్ that each section of each class will plant will be same as the class in which they are studying. Example, section of class 1 will plant 1 tree. Section of class 2 will plant 2 trees. As and soon till class 12. There are 3 sections of each class. ఏం కంగారు పడద్దు, ఇక్కడ ఇచ్చింది చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి, వాళ్ళు ప్లాంట్స్ వేద్దామని చెప్పి అనుకోవడం ఓకే, గుడ్, బాగానే ఉంది. బట్ ఎవరు ఎన్ని ప్లాంట్స్ వేయాలి, ఏ క్లాస్ వాళ్ళు ఎన్ని ప్లాంట్స్ వేయాలి అనేది వాళ్ళు ఎలా డిసైడ్ అయ్యారు అంటే, వాళ్ళు ఏ క్లాస్ అయితే అన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ వేయాలని చెప్పి డిసైడ్ అయ్యారట. అంటే 5th క్లాస్ అనుకోండి 5 ప్లాంట్స్, ఒక క్లాస్ అంతా కలిపి 5 ప్లాంట్స్. 6th క్లాస్ అనుకోండి 6 ప్లాంట్స్, ఒక క్లాస్ అంతా కలిపి. అండ్ మరొకటి ఏంటంటే చూడండి, ఒక్కొక్క క్లాస్లోని కూడా 3 సెక్షన్స్ ఉన్నాయట. 3 సెక్షన్స్ అంటే ఇప్పుడు మనం 3rd క్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో 3 సెక్షన్స్ ఉన్నాయి. అంటే మళ్ళీ ఒక్కొక్క సెక్షన్ కూడా వాళ్ళు ఏ క్లాసు, 3rd క్లాస్ కాబట్టి 3 ప్లాంట్స్ వేస్తారు. అదవుతుందా? 4th క్లాస్ తీసుకున్నాం అనుకోండి 3 సెక్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క సెక్షను 4 ప్లాంట్స్ వేస్తుంది, ఎందుకంటే 4th క్లాస్ కాబట్టి. అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు 3 సెక్షన్స్, 3 ఇంటూ ఒక్కొక్క ప్లాంట్ వేస్తారు 1. సెకండ్ క్లాస్ వాళ్ళు 3 సెక్షన్స్, 3 ఇంటూ ఒక్కొక్క సెక్షన్ ఎన్ని ప్లాంట్స్ వేయాలి, 2 ప్లాంట్స్, 3 ఇంటూ 2 అంతే. సరే, బాగానే ఉంది. అయితే మొత్తం హౌ మెనీ ట్రీస్ విల్ బి ప్లాంటెడ్ బై ద స్టూడెంట్స్? మొత్తం ఫస్ట్ క్లాస్ నుండి ఎన్ని క్లాసులు ఉన్నాయి, 12 క్లాసెస్, 12th క్లాస్ వరకు మొత్తం అన్ని ప్లాంట్స్ కలిపి ఎంతమంది చెప్పాలి. మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఎన్ని ప్లాంట్స్ వేస్తారు, సెకండ్ క్లాస్ వాళ్ళు ఎన్ని ప్లాంట్స్ వేస్తారు, అలా 12 క్లాస్ వాళ్ళు ఎన్ని ప్లాంట్స్ వేస్తారు లిస్ట్ రాసేసుకుని అవి ఏపీలో ఉన్నాయని చెప్పి చూపించేసి సಮೇషన్ అంటే సమ్ చేసేస్తే సరిపోద్ది. అప్పుడు మొత్తం ప్లాంట్స్ వచ్చేస్తాయి కదా, అంతే. చూద్దాం. సో మొదటిగా దేర్ ఆర్ 10 క్లాసెస్, సారీ 10 కాదు, మనకి 12 కదా మొత్తానికి. దేర్ ఆర్ 12 క్లాసెస్ అండ్ ఈచ్ క్లాస్ హ్యావ్ 3 సెక్షన్స్. ఇది క్వశ్చన్లో ఇచ్చిందే. తర్వాత ఈచ్ క్లాస్ విల్ బి సేమ్ యాజ్ ద క్లాస్, అంటే వాళ్ళ క్లాస్ ఎన్నో క్లాసో అన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ వేస్తారు అనేది అక్కడ పాయింట్. ఇక్కడ చూడండి నాన్న, ప్లాంట్స్ బై ద క్లాస్ 1 ఎన్ని అంటే 3 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క ప్లాంట్ వేస్తారు, ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ క్లాస్ కాబట్టి. అంటే 3 ఇంటూ 1 3. అలాగే సెకండ్ క్లాస్ ఒక్కొక్క సెక్షన్ 2 ప్లాంట్స్ వేస్తారు, 3 ఇంటూ 2. అలాగే 3rd క్లాస్ ఏమవుతుందన్న, ఒక్కొక్క సెక్షన్ 3 ప్లాంట్స్ కాబట్టి, అలాంటి 3 సెక్షన్లు కాబట్టి 3 ఇంటూ 3 3rd క్లాస్, ఇవి సెకండ్ క్లాస్, ఇవి ఫస్ట్ క్లాస్. అలా మనకి ఇంకా 12th క్లాస్ ఏమవుతుంది అంటే 3 ఇంటూ ఏ క్లాస్ అది 12 కాబట్టి 3 ఇంటూ 12 36. ఓకే,
మొత్తానికి మనకి లిస్ట్ రాసుకుంటే అంటే ప్రతి క్లాసు ఎన్ని ప్లాన్స్ వేశారో లిస్ట్ రాసుకుంటే ఏమవుతుంది 3, 6, 9, సో ఆన్ 36 వరకు ఉన్నాయి. క్లియర్లీ ఇవి ఏపీలో ఉన్నాయి. ఇంకా మనం చూడాల్సిన పనే లేదు. ఎందుకంటే చూడండి కామన్ డిఫరెన్స్ 3, 3, 3 అన్నిటికీ 3, 3. సో ఫస్ట్ టర్మ్ రాసేసుకోండి, కామన్ డిఫరెన్స్ రాసేసుకోండి, లాస్ట్ టర్మ్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఓకే. అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కూడా మనకు తెలుసు. ఎన్ని ఉన్నాయి? 12. మీకు ఎలా చెప్తారు 12 అని అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ అలా 12th క్లాస్. అంతే కదా. కాబట్టి ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు మనకి 12 టర్మ్స్ ఉన్నట్టు. ఇప్పుడు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వేద్దాం. ఎందుకంటే మనకి లాస్ట్ టర్మ్ ఉంది కదా. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 టైమ్స్ a ప్లస్ ఎల్. n అంటే నువ్వు ఎన్ని టర్మ్స్ ని యాడ్ చేస్తున్నావు. 12/2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేసి 3 + 36 అంటే 39. 12/2 అంటే మనకి ఎంత ఇచ్చిన 6. 6 ఇంటూ 39 అంటే 234. అంటే వాళ్ళు మొత్తానికి ఎన్ని ప్లాన్స్ వేశారంట? 234 ప్లాన్స్ వేశారంట. ఓకే, చాలా మంచి విషయం కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి రీసెంట్గా ఏపీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్గా అడిగిన క్వశ్చన్. ఇది రీసెంట్గా జస్ట్ ఒక ఎగ్జామ్ అయ్యి ఇంకా 1 వీక్ కూడా అవుతుందో లేదో తెలియదు. బట్ రీసెంట్గా అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఈజీ ఇది కూడా. మన క్వశ్చన్ ఏంటంటే 200 లాగ్స్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు ఐడియా లేదు. బట్ డయాగ్రమెటిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కట్టెలు కొట్టడం, అదే పొగలు అంటాం కదా. సో అవి పొయ్యి అంటించుకోవడానికి అలాంటి కట్టెలు ఇవన్నమాట. 200 logs are stacked in the following manner. Stacked means arrangement. అరేంజ్ చేశారంట ఈ విధంగా. అంటే ఈ విధంగా పేర్చుకుంటూ వెళ్ళారన్నమాట. 20 logs in the bottom row. అంటే బాగా కింద 20 పెట్టారంట. కౌంట్ చేద్దాం ఆగండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, క్వశ్చన్కి తగ్గట్టుగా కరెక్ట్గానే పెట్టారు. ఓకే, బాటమ్ రోలో దిస్ ఈస్ ద బాటమ్ రో అంటే చివరి రో, కింద రో అని అర్థం. ఈ బాటమ్ రోలో 20 స్టాక్స్ పెట్టారంటున్నాను. దీని పై దానికి 19 అంటే ఒకటి తగ్గించారు. ఈ రో వచ్చేసరికి 19, ఇక్కడ 20, ఇక్కడ వచ్చేసరికి 19, అంటే ఇక్కడ వచ్చేసరికి 18. అలా ఒక్కొక్కటి తగ్గుకుంటూ వెళ్తుంది. 18 ఇన్ ద నెక్స్ట్ టు ఇట్ అండ్ సో ఆన్. అంటే దీనిపైన 17 వస్తాయి, దానిపైన 16 వస్తాయి, అలా తగ్గించుకుంటూ వెళ్ళారు ఒకటి. ఇప్పుడు ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ ద 200 logs ప్లేస్డ్ అండ్ హౌ మెనీ లాగ్స్ ఇన్ ద టాప్ రో. అంటే ఇప్పుడు మొత్తం 200 ఉన్నాయి కదా మనకి, ఇవి లాగ్స్ కట్టెలు. ఇవి ఎన్ని రోస్లో అరేంజ్ అవుతున్నాయి అంటే బాటమ్ రోలో 20, దానిపైన 19, దానిపైన 18, అలాగా ఎన్ని రోస్ పెట్టుకుంటే వెళ్తే మొత్తం 200 స్టాక్స్ 200 లాగ్స్ కూడా అరేంజ్ అయిపోతాయి అనేది ఒక క్వశ్చన్. అండ్ మనం ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇలా అరేంజ్ చేసేట్టు నాన్న స్టాక్స్. సో ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే టాప్ లో ఎన్ని ఉంటాయి, ఫస్ట్ రో టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉంటాయి, ఎన్ని కట్టెలు ఉంటాయి అనేది క్వశ్చన్. ఓకే, చూద్దాం. చాలా జాగ్రత్తగా చూడాలి, కొంచెం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. మొదటిగా లెట్ ద నెంబర్ ఆఫ్ ద లాగ్స్ ఇన్ ద ఫస్ట్ రో. ఫస్ట్ రో మీన్స్ మనం ఇక్కడ టాప్ కాదు, ఇక్కడ నుండి ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, అలా అన్నమాట. ఫస్ట్ రోలో మనకి ఎన్ని ఉన్నాయి నాన్న? 20. సెకండ్ రో అంటే దీనిపైది ఎన్ని ఉన్నాయి నాన్న? 19. థర్డ్ రోలో ఎన్ని ఉన్నాయి? 18, సో ఆన్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను వీటిని ఒక లిస్ట్లో రాసుకున్నాను అనుకోండి, ఇలాగ 20, 19, 18 ఇలా. ఇక్కడ క్లియర్లీ ఏపీని ఫామ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రో అండ్ దిస్ ఈస్ ద సెకండ్ రోలో ఉన్న లాగ్స్, ఇవేమో థర్డ్ రోలో ఉన్న లాగ్స్. ఇక్కడ చూడండి, మనము ఏం కనిపెట్టాలి ఇప్పుడు? నెంబర్ ఆఫ్ రోస్ టు అరేంజ్ ద టోటల్ 200 లాగ్స్. ఇలా ఎన్ని రోస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 అలా మనకి ఎన్ని రోస్ ఉన్నాయి మొత్తం 200 వచ్చే విధంగా. అంటే మ్యాథమెటికల్గా ఎలా మనం థింక్ చేయాలి అంటే చూద్దాం. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా రాశాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఇవేంటి? ఫస్ట్ రోలో ఉన్న, బాటమ్ రోలో ఉన్న లాగ్స్, తర్వాత అలా.
ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఎంత మనకి 20, అలాగే కామన్ డిఫరెన్స్ ఎంత -1 సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 19 - 20 -1. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ లాగ్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి నాన్న 200, మొత్తం 200 ఉన్నాయి అవునా. ఈ 200ని మనం ఎన్ని రోస్లో అరేంజ్ చేయాలి అనేది కనిపెట్టాలి. ఎన్ని రోస్లో అరేంజ్ చేయాలి అనేది కనిపెట్టాలి. అంటే అంటే ఇక్కడ చూడండి, లెట్ మనం ఎన్ని రోస్లో అరేంజ్ చేయాలో మనకు తెలియదు అవునా కదా. ఎన్ని రోస్లో అరేంజ్ చేయాలో మనకు తెలియదు కాబట్టి నేను ఏమనుకున్నానంటే లెట్ n నెంబర్ ఆఫ్ రోస్ రిక్వైర్డ్ టు అరేంజ్ 200 లాగ్స్, అంటే ఈ 200 లాగ్స్ని అరేంజ్ చేయడానికి n నెంబర్ ఆఫ్ రోస్ పడతాయి అని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడు ఆ n ఎంతో నేను కనిపెట్టాలి కదా. చూడండి, ఇప్పుడు నాన్న n నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ రిక్వైర్డ్ టు అరేంజ్ 200 లాగ్స్ అంటే దాని అర్థం ఇక్కడ చూడండి, ఇవి ఫస్ట్ రోలో ఉన్నవి, ఇవి సెకండ్ రోలో ఉన్నవి, ఇవి థర్డ్ రోలో ఉన్నవి, ఇవి ఫోర్త్, ఇవి ఫిఫ్త్. అలా నేను ఎన్ని రోస్ మొత్తం ఉన్నాయని చెప్పి అనుకున్నాను, n రోస్ ఉన్నాయని చెప్పి అనుకున్నాను. అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, అలా n టర్మ్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాను. వీటిని అన్నిటినీ కలిపితే నాకు ఎంత రావాలి 200 లాగ్స్ రావాలి మొత్తం. అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 200 అంతే. ఓకే చూడండి, ఇదిగో సమ్ ఆఫ్ n ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 200 అంతే. సో Sn ఈజ్ ఈక్వల్ టు 200. చాలా మంది అన్న డైరెక్ట్గా ఇదేమి రాకుండా Sn ఈజ్ ఈక్వల్ టు 200 అని రాసేస్తారు. బట్ ఎందుకు Sn ఈజ్ ఈక్వల్ టు 200 అంటే సమాధానం లేదు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సమ్మను అర్థం చేసుకుని చేయడం వేరు, బై హార్ట్ చేసి చేయడం వేరు. చాలా మంది స్టూడెంట్స్ బై హార్ట్ చేసే చేస్తారు, బట్ అది మీకు ఉపయోగపడదు. అర్థం చేసుకోగలగాలి, ఆలోచించగలగాలి. దట్ ఈస్ ద రియల్ ఎడ్యుకేషన్ అని అడిగితే. మీకు డౌట్స్ రావాలి. మీకు ఎప్పుడైనా సరే ఒకటే చూసుకోండి, మీకు పర్ఫెక్ట్గా చదువుతున్నారా లేదా, అసలు మేము చదివే విధానం కరెక్టేనా కాదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఒక కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు లేదా ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు ఓన్గా డౌట్స్ క్రియేట్ అవ్వాలి మైండ్లో. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు, మేము ఏదో చేసేస్తున్నాం, ఎగ్జామ్లో మార్కులు వచ్చేస్తున్నాయి, ఇది కాదు. దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మీరు ఓన్గా థింక్ చేసేటువంటి క్యాపబిలిటీ మీకు రావాలి, డౌట్స్ రావాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, అసలు ఇక్కడ Sn ఈజ్ ఈక్వల్ టు 200 ఎందుకు తీసుకున్నాం అని డౌట్ రావాలి. అంతేగాని నేను ఏదో ఇలా చెప్పాను కదా ఇది తీసేసుకుందాం, Sn అంటే ఫార్ములా వేసేద్దాం వెనకని ఇలా కాదు. అసలు Sn ఎందుకు తీసుకున్నాం, Sn ఈజ్ ఈక్వల్ టు 200 ఎందుకు తీసుకున్నట్టు అనేది ఆ డౌట్ అనేది క్రియేట్ అవ్వాలి. అదో ఈ ఒక్క ప్రాబ్లంగానే కాదు, ప్రతిదీ కూడా. ఇలా డౌట్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో నీ మైండ్లో, వాటిని క్లియర్ చేసుకోవడానికి నువ్వు నేర్చుకుంటావు చూడు, దట్ ఈస్ ద రియల్ ఎడ్యుకేషన్. ఏ సబ్జెక్ట్ అయినా, నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్. ఓకే, సో కాబట్టి బై హార్ట్ చేయకుండా అర్థం చేసుకుని చేయడం నేర్చుకో. ఇప్పుడు లాస్ట్ టైం ఎగ్జామ్స్ కదా సార్, ఈ టైంకి ఇలాంటివి చెప్తారు ఏంటని అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇవేమి ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ టైంగా ఫాలో అవ్వమని కాదు. మీరు తర్వాత అయినా ఇంటర్మీడియట్ చదువుతారు, లేదంటే పాలిటెక్నిక్ చదువుతారు, ఏది చదివినా కానీ అర్థం చేసుకుని చదవడం నేర్చుకోండి, పట్టి చదవడం కాదు. ఓకే సరే, ఇంకా అయిపోయింది నాన్న. Sn ఈజ్ ఈక్వల్ టు Sn అంటే ఫార్ములా ఏంటి నాన్న, n/2 × 2a + n - 1 × d. అంటే ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈ ఫార్ములా తీసేసుకున్నాము. సో ఇక్కడ 2 డివైడ్ చేస్తున్నానా, ఇటు పంపించేస్తే మల్టిప్లై చేస్తుంది. 2 × 200 అంటే 400, a అంటే 20 ఇదిగో, అండ్ d అంటే -1. సో 2 × 20 అంటే 40, -1 × n -n, మైనస్ ఇంటూ మైనస్ +1. ఓకే నెక్స్ట్ 40 + 1 41, అలాగే n ఇంటూ -n -n². ఇది 41 కదా, n ఇంటూ 41 అంటే ఇదిగో 41n. ఈ 400 ఇంటి పట్టుకొచ్చేస్తే -400 = 0. ఓకే నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ నాన్న మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది, సెకండ్ డిగ్రీ టర్మ్ ముందు మైనస్ వచ్చేది. సో దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవడానికి ఏంటంటే మొత్తం ఈక్వేషన్ అన్నిటిని కూడా మైనస్తో మల్టిప్లై చేసింది. అప్పుడు ఏమవుతుంది, ఇది ప్లస్ అయిపోద్ది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అయిపోద్ది. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో, అదే 400 41 -41 ఈ విధంగా 25 16 కింద రాయండి అన్న. అంటే 400 మనకి ఇంటూ చేస్తే రావాలి, అండ్ రెండు టర్మ్స్ని యాడ్ చేస్తే -41 రావాలి. సో -25 -16 తీసుకుంటే సరిపోతుంది. తీసుకొని ఇక్కడ మీకు ఇదంతా మనకు తెలిసిందే, మనం ప్రీవియస్గా కూడా చేసుకోవడం జరిగింది. ఈ -41nని -25n -16nగా రాసుకుని
సో ఇక్కడ కామన్ n తీసుకుంటేనన్నా n ఇంటూ n మైనస్ 25 అండ్ ఇక్కడ 400 అంటే 16 ఇంటూ 25 16 ఇంటూ 25 కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ 16 ఉంది, ఇక్కడ కూడా 16 ఉంది, కామన్ తీసుకో. అండ్ ఇక్కడ n మైనస్ 25 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా n మైనస్ 25 రావాలి కాబట్టి మైనస్ కూడా కామన్ తీసుకో. ఓకేనా? సో సో ఫైనల్గా ఇక ఏమవుతుంది నాన్న, n మైనస్ 16 ఇంటూ n మైనస్ 25 ఈక్వల్ టు 0 అయితే ఇదే ఇక్కడ రెండింటిని ఇంటూ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. అంటే ఇదైనా 0 అవ్వాలి లేదా ఇదైనా 0 అవ్వాలి. సో n మైనస్ 16 ఈక్వల్ టు 0 ఆర్ n మైనస్ 25 ఈక్వల్ టు 0 అయితే n ఈజ్ ఈక్వల్ టు 16 n ఈజ్ ఈక్వల్ టు 25. చాలా మంది ఈ ఆన్సర్స్ అని చెప్పి ఇక్కడ వదిలేస్తారు. కాదు, ఇంకా ఉంది. ఏంటంటే ఇప్పుడు n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్. నెంబర్ ఆఫ్ రోస్ ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నాం కదా నెంబర్ ఆఫ్ రోస్ అని. ఇదిగో నెంబర్ ఆఫ్ రోస్. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 16 25 వచ్చింది కదా నాన్న. ఇప్పుడు రెండు వాల్యూస్ మనం కన్సిడర్ చేయాలి, ఇంకా ఎలిమినేట్ చేయడానికి కుదరదు. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 25, ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 25 అంటే దాని అర్థం మొత్తం 25 రోస్ ఉన్నట్టు. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు, ఎన్ని రోసో కాకుండా మొదటి రోలో ఎన్ని ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. మొదటి రో అంటే ఏంటన్నా మనకి ఇక్కడ మొదటి రో అంటే బాటమ్ది కాదు, బాగా పైది. ఓకేనా? ఇప్పుడు ఇది బాటమ్, బాగా లాస్ట్ది ఇది. ఇందులో 20 పడ్డాయి, ఇక్కడ 19, ఇక్కడ 18. అంటే దిస్ ఈజ్ ఫస్ట్ రో కింద మనం కన్సిడర్ చేసాము, దిస్ ఈజ్ సెకండ్ రో కింద కన్సిడర్ చేసాము, ఇదేమో థర్డ్ రో కింద కన్సిడర్ చేసాం. యాక్చువల్లీ బాటమ్ నుండి మనం తీసుకోవడం జరిగింది. అలా మనం పై చివరిది ఏమనుకున్నాము, చివరిది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా చివరిది ఎంత రో అని చెప్పి అనుకున్నాం. అంటే దీని ప్రకారం టాప్లో ఉన్నది ఇది. అవునా? సో ఇప్పుడు మనకి n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 25 వచ్చింది. అంటే 25th టర్మ్ ఎంతో కనిపెడితే దాని పైన ఎన్ని ఉన్నాయో ఈ లాగ్స్ ఎన్ని ఉన్నాయో మనకు వస్తుంది. సో దానికోసం నేను ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 25 అంటే 25 రోస్ ఉన్నట్టు. ఇప్పుడు టాప్ రోలో ఎన్ని ఉంటాయో నాకు తెలియాలి అంటే చూడండి, నెంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ టాప్ రో అంటే 25th రోలో ఎన్ని ఉంటాయో తెలియాలి అంటే ఆ 25th టర్మ్ ఎంతో నేను కనిపెట్టాలి. సో A25 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 24D. ఏ అంటే 20, డి అంటే -1. ఇక్కడ చూడండి నాన్న, 24 ఇంటూ -1 అంటే -24. 20 - 24 అంటే లెస్ దెన్ 0, నెగిటివ్. అసలు ఈ అరేంజ్మెంట్లో నెగిటివ్ ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఒక 10 అరేంజ్ చేసాము, ఇక్కడ ఒక 12 అరేంజ్ చేసాము, ఇక్కడ ఒక 15 అరేంజ్ చేసాము, ఇక్కడ ఒక -2 అరేంజ్ చేసామంటే మీనింగ్ ఉందా? లాగ్స్ కట్టెలు ఉంటే 0 ఉంటాయి, లేదంటే పాజిటివ్ 1, 2, 3 ఉంటాయి. అంతేగాని -4 లాగ్స్ ఉంటాయి ఎక్కడన్నా? ఉండవు. అంటే n ఈజ్ నాట్ ఈక్వల్ టు 25. ఓకే, బట్ నెంబర్ ఆఫ్ లాగ్స్ కాంట్ నెగిటివ్. సో n ఈజ్ ఈక్వల్ టు 16 అన్నమాట. అంటే మొత్తం 16 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో అలా 16 రోస్ ఉన్నాయండి బాగా పైకి వెళ్ళేసరికి. ఓకే, ఇది బాటమ్, దీనిపైన అలా 16 రోస్ ఒకటి తగ్గుకుంటూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు 16th రోలో ఎన్ని ఉంటాయి కనిపెట్టాలి. అంటే ఏ 16 కనిపెడితే సరిపోతుంది కదా. సో చూడండి, సో నెంబర్ ఆఫ్ లాగ్స్ ఆన్ ద టాప్ రో అంటే 16th రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కనిపెడితే చాలు. ఎలా కనిపెట్టాలి? A16 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 15D. అర్థమవుతుందా? ఏం లేదు, మనకి ఇక్కడ ఏంటంటే ఇది బాటమ్ రో అంటే ఇది ఫస్ట్ రో, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. అలా మనం ఎన్ని రోస్ ఉన్నాయో తెలియదు కాబట్టి n అని చెప్పి అనుకున్నాం. ఓకే, ఇప్పుడు n అంటే 16 వచ్చింది. ఈ 16 రోస్ ఉన్నాయని చెప్పి వచ్చింది. 16 రోలో ఎన్ని ఉంటాయో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ టర్మ్లో 20, రెండో టర్మ్లో 19, మూడో టర్మ్లో 18, అలా 16వ టర్మ్లో ఎన్ని ఉన్నాయి. అందుకనే మనం 16th టర్మ్ కనిపెడుతున్నాము. ఓకే, అది. సో A16 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 15D. A అంటే 20, D అంటే -1. సో 20 - 15 అంటే 5. అంటే మొత్తానికి టాప్ రోలో ఎన్ని ఉంటాయి నాన్న? 5 ఉంటాయి. అంటే చూడండి, మొదటి రోలో బాగా కింద రోలో 20, తర్వాత 19, తర్వాత 18, ఇలా ఎన్ని రోస్ ఉన్నాయి? 16 రోస్ ఉన్నాయి. 16 రోస్. ఇక చివరి దాంట్లో ఫైనల్గా వచ్చేసరికి 5 ఉన్నాయి ఫస్ట్ రోలో. అదవుతుందా? ఇప్పుడు మొత్తం అన్ని లాగ్స్ కలిపితే 200. అది. ఓకే, సో దిస్ ఈజ్ ద వే టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. టైం పట్టొచ్చు అర్థం చేసుకోవడానికి, కానీ ఇది మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, సో ఇది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.